చెప్పండి. ఫ్రీ బస్ వల్ల మీకు ఏమైనా ఉపయోగం అనిపిస్తుందా? మేమైతే ఇప్పటివరకు ప్రయాణం చేయలేదు. చేసిన వాళ్ళు చెప్తున్నారు దొంగతనాలు అయితున్నాయి, కొట్టుకుంటున్నారు, ఇంకా మంచిగా లేదని చెప్తున్నారు. అంటే మోడీ సర్కార్ కూడా 2 సార్లు చూశారు కదా, మీ అంచనాలో మోడీ సర్కార్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా చేశారంట పరిపాలన? చాలా బాగా చేశారండి. దేశానికి అభివృద్ధి చేసేదే మోడీ గారు. మన దేశాన్ని ఉద్ధరించేదే మోడీ గారు. అంటే ఎలాంటి విషయాలు, అంటే పథకాలు కానీ ఇవి కానీ? ప్రతి ఒక్కటి మనకి పథకాలు ఇస్తున్నారు కదా. కరోనా వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్లు, రోడ్లు వేయడం కానీ, రేషన్ బియ్యం, రామ మందిరం కళ అయితే అది ఎవరికి కూడా నెరవేరుతుంది అనిపించలేదు. మోడీ గారి గురించే మనకు నెరవేరింది. అంటే ఇప్పుడు మోడీ గెలుస్తారంటారు మరి పైన? ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఇప్పుడు ఎవరు గెలుస్తారంటారు? మాకు 100% మోదీ గారి మీద నమ్మకం ఉందండి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ నేను కూడా పిఎం అవుతాను అన్నట్టుగా ఆయన కూడా తిరుగుతున్నాడు. మరి ఆయన పరిస్థితి ఏంటి? మాకైతే నమ్మకం లేదండి, మోదీ గారి మీదే నమ్మకం ఉంది. మరి ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది కదా, మరి ఈ ఎఫెక్ట్ మనకి ఓట్ బ్యాంక్ మీద ఉండదా? ఎంపీ ఓట్ బ్యాంక్ మీద మాకు ఇప్పుడు ఉండదనిపిస్తుందండి. ఏదన్నా మోడీ అంటారు. మోడీ. మరి ఇక్కడ మరి ఎవరు గెలుస్తారు? బీబీ పటేల్ గారా, సురేష్ సత్కార్ గారా ఎంపీగా? మేమైతే బీబీ పాటిల్ గారు అనుకుంటున్నాం. ఎందుకండి బీబీ పటేల్? ఎందుకంటే ఆయన కూడా మంచి మంచి పనులు చేశారండి. రోడ్లు వేయించారు. ఆయన అయితే మంచిగా వ్యక్తిగతంగా మంచోడే. మేము ఆయనకే మద్దతు తెలుపుతాం. అంటే బీజేపీకి వచ్చాడు కదా, ఏమన్నా ఎలా ఉంటుంది అంటారు పరిస్థితి? బాగుంటుంది అనుకుంటున్నాం. గెలుస్తాడు. పైన కూడా గెలుస్తాడు. మోడీ 100%. ఆయన ఒక భీష్ముడు అంతే. యోధుడు, భీష్ముడు. ఆయనని వర్ణించడానికి వర్డ్స్ లేవు అంతే. థ్యాంక్ యూ. ఎలా ఉందంటారు స్టూడెంట్ పరంగా? ఇప్పుడు స్టేట్ వైజ్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఎలా ఉందండి? కొంత బాగుంది, కొంత బాగాలేదు. పరిపాలన మీద నీ అభిప్రాయం ఏంటి అసలు జనరల్ గా? అంటే కాంగ్రెస్ వచ్చింది కదా, అంటే ఇప్పుడు మొన్ననే వచ్చింది కదా, ఇంకా పూర్తి ఏం చెప్పారు అయింది కదా, 100 days హామీలు చెప్పింది కదా, ఫ్రీ బస్ అని. ఫ్రీ బస్ అంటే ఏం బాగాలేదు, అందరు కొట్టుకున్నాడు అదేదో ఉన్నది. స్టూడెంట్స్ కి ఏమైనా ఉపయోగపడే పథకాలు ఉన్నాయా నీ అంచనా వాళ్ళు ఇచ్చిన దాంట్లో? నాకు తెలిసిన మట్టుకైతే ఏం లేవు స్టూడెంట్స్కి ఉపయోగపడేది. మరి మోడీ సర్కార్ చూస్తున్నావు కదా, నీ అంచనా ప్రకారం ఎంతవరకు డెవలప్ అయిందంటావు? 2 సార్లు గెలిచింది కదా. చాలా వరకు డెవలప్ అయింది. చాలా ఇప్పుడు రామ మందిర్ కట్టించిండు మోడీ. మళ్ళీ ఇంకా చాలా ఇండియాని బాగా డెవలప్ చేస్తుండు. మన ధర్మం గురించి ఇతర దేశాలకు తెలియజేస్తుంది మోడీ. అందుకే మెయిన్ బీజేపీ గెలవాలనుకుంటున్నా. అంటే ఈసారి గెలిచే ఛాన్స్ ఉందా బీజేపీయా లేకపోతే కాంగ్రెస్లో? ఇప్పుడు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ నడుస్తుంది. ఇప్పుడు నీ అంచనాలు ఇద్దరు ఎవరు కరెక్ట్ అంటే? మోడీ. ఎందుకు మోడీ? రాహుల్ గాంధీ ఎందుకు వద్దు? రాహుల్ గాంధీ అంటే నాకు అంతా తెలియదు, కానీ మోడీ గురించి అయితే నాకు చూసా తెలుసు. మరి ఇక్కడ బీబీ పటేలా, సురేష్ సత్కారా అంటే ఏం చెప్తా మరి మీకు? బీబీ పటేల్. ఎందుకు బీబీ పటేల్? ఎందుకంటే బీజేపీ కాబట్టి బీబీ పటేల్ అంటే. నేను అంచనా ప్రకారం అభ్యర్థిని చూసి ఓటేయడం మంచిదా, పార్టీని చూసి ఓటేయడం మంచిదా? నా వరకు వస్తే పార్టీని చూసే ఓటేస్తాను నేను. ఇక్కడైతే. థ్యాంక్ యూ. చెప్పండి, ఎలా ఉంది నీకు ప్రభుత్వ పరిపాలన? ఇప్పుడు జరుగుతుంది కదా కాంగ్రెస్. బాగాలేదు. ఎందుకంటే ఏం బాగాలేదంట? ఇక బస్సు ఫ్రీ పెట్టిరు, ఆటోలో ఇబ్బంది ఉన్నది అంతే. 100 రోజులు పాలన అని చెప్పారు, గ్యాస్ రాలే. అదే కరెంట్ ఫ్రీ వచ్చింది, బస్ ఫ్రీ వచ్చింది అంతే. మరి అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గవర్నమెంట్ కూడా చూసావు కదా నువ్వు, ఎలా ఉందంటావు నీ అంచనాలు? బాగుంది. బాగుంది. అన్ని విషయాల్లో మోడీ బాగుంది. మరి ఈసారి మోడీ వస్తే బాగుంటుందా లేకపోతే రాహుల్ గాంధీ? మోడీ అన్న. మోడీ. ఎందుకు మోడీ? అది అన్న మంచిగా చేస్తున్నారు కాబట్టి మోడీ చేస్తారు అంతే. స్కూల్ మరి బీబీ పటేలా, సురేష్ సత్కార్? బీబీ పటేల్. ఎందుకు బీబీ పటేల్ అంటే? చేశారు 2 సార్లు చేశారు, బాగా చేశారు. హైవేలు కానీ స్కూల్ కానీ బాగా చేశారు. అంతేగాని నీ అంచనాలో స్టూడెంట్స్కి ఎలా ఉందంట, చదువుకున్న వాళ్ళకి? స్టూడెంట్కి బాగుందన్న, బాగుంది. అప్పుడు లేకుండా కానీ ఇప్పుడు బాగుంది మోడీకి బరువు వచ్చినప్పుడు. థ్యాంక్ యూ. చెప్పండి అన్న, మరి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఏంటి పరిస్థితి ఈసారి ఎలా ఉందంట? దేశాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టిన నరేంద్ర మోడీ గారికి మా మద్దతు, ఓటు కూడా. ఎందుకంటే నరేంద్ర మోడీ ఎందుకు అనుకున్నారు? రీజన్ ఏంటి? ఎందుకంటే మాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా బాంబులు పెట్టడం కానీ, అగ్రదేశాలకు ముందు తల వంచడం కానీ అలాంటిది ఉంటుండే. నిరుద్యోగం అనేది ఎక్కువ ఉంటుండే. ఆత్మధైర్యం అనేది ప్రజల్లో లేకుండే.
ఇప్పుడు కింది స్థాయి నుంచి ఒక మహిళ కానీ ఒక విద్యార్థి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించడం, సోషల్ మీడియా కానీ వాడడం, తర్వాత మోడీ వచ్చిన తర్వాతనే ఫోన్లు కానీ 4G కానీ అన్నీ అందుబాటులోకి వచ్చినాయి, ధరలు కూడా దిగి వచ్చినాయి. ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టినందుకు నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలుపుతాం. అంతే. అంటే డెవలప్మెంట్ జరిగిందా? ఎలా ఉంది తెలంగాణ పరిస్థితి? అంటే మోడీ రాకముందు, మోడీ వచ్చిన తర్వాత. అయితే తెలంగాణ పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పటి వరకు అయితే తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రాలేదు, రావాలని కోరుకుంటున్నాము. దేశాన్ని అభివృద్ధి చెందడంలో ఈ 70 ఏళ్లలో ఇప్పటి వరకు అభివృద్ధి మా తాతలు ముత్తాతలు కూడా మా తండ్రులు కూడా చూడలేదు. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత మేము చూస్తున్నాము. మా పిల్లల ముందు తరాలు కూడా ఇంకా బాగుపడాలి, ఇంకా అభివృద్ధి చెందాలి అనుకుంటే మోడీ గారికి మా మద్దతు. అంతే. మరి ఇక్కడ మీ బాన్స్వాడ వచ్చేసరికి మీకు జహీరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. మరి ఇక్కడ బీబీ పటేల్ బీజేపీ నుంచి ఉన్నారు, మరి అటు పక్కేమో సురేష్ సత్కార్ గారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు, మరి అనిల్ కుమార్ గారు బీఆర్ఎస్ నుంచి. మరి ముగ్గురులో ఎవరైతే పెర్ఫెక్ట్ అంటారు మీకు ఇక్కడ చేయడానికి? అయితే ఏంటంటే కొంతమంది ప్రజల్లో అపోహ ఉంది. ఏంటంటే ఇక్కడ బీబీ పటేల్ గారు మొన్న 2 టర్మ్ కూడా ఎంపీగా చేశారు, టీఆర్ఎస్లో ఉన్నారు, మళ్ళీ అతనికే బీజేపీలోకి రాగానే టికెట్లు ఇచ్చారని చెప్పేసి పార్టీ నాయకులలో అపోహ ఉంది. కానీ ప్రజల్లో మాత్రం లేదు. ఎందుకంటే కేసీఆర్ని కాదని, ఇక్కడ స్థానికంగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ని కాదని 10 సంవత్సరాలు అతను ప్రజల్లోకి రాకుండా, ఎలాంటి ప్రోగ్రాంలు చేయకుండా, అతనికి ఒక గుర్తింపు రాకుండా ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ స్పీకర్ చేయడం జరిగింది. కానీ బీబీ పటేల్ గారి పైన మాత్రం ప్రజల్లో సానుభూతి కానీ మంచి పేరు కానీ ఉంది. బీబీ పటేల్ గారు బీజేపీ రావడం పట్ల బీజేపీగానే మేము కమలం గుర్తుకు నరేంద్ర మోడీ గారికే ఇది చేస్తాము. బీబీ పటేల్ వారి పైన వ్యతిరేకత ఏం లేదు. కాకపోతే టీఆర్ఎస్ పార్టీలో ఉండడం వల్ల ఆయన ప్రజలకు చేరువ కాలేదు. కానీ ఇప్పుడు బీబీ పటేల్ గారిని అత్యంత భారీ మెజారిటీతో ఇక్కడ బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తారు. దాంట్లో అంటే పైన అయితే మోడీ ఉంటారంట. ప్రపంచాన్ని తీసుకుపోయి మన భారతదేశాన్ని ప్రపంచం ముందు తలెత్తుకునే చేసిన నరేంద్ర మోడీకి మించిన మరో వివేకానంద స్వామిలాగా మాకు 70 ఏళ్ల కళ రామ మందిర్, 500 ఏళ్ల కళ కూడా రామ మందిర్ నిర్మించారు. అలా కాకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మా కుల మతాలకు అతీతంగా ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ అందరూ కూడా ఏకదాటిగా కుటుంబం అనేది మోడీ కుటుంబం అని ముందుకొచ్చి నరేంద్ర మోడీ గారికి ఖచ్చితంగా జహీరాబాద్ పార్లమెంట్లో అత్యధిక ఓట్లు వేసి మోడీ గారికి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ బార్ 400 బార్. థ్యాంక్ యూ.